నా పేరు వంగాల వెంకటేశం. మీ అందరికీ నేను 6వ తరగతి నుంచి సిపిఎల్గా ఉండి 10వ తరగతిలో నన్ను మీ అందరూ ఎస్పీలుగా 116 ఓట్లతోటి గెలిపించారు. మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా రాజకీయ రంగంలోకి వస్తాను. అదేవిధంగా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా మరీ నేను కోరుకుంటున్నాను. నాకు 2 పిల్లలు. పాప పేరు వెంకట నిఖిల, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ నందు ఏజీబీఎస్సీ పూర్తి చేసుకున్నారు. మా బాబు వంగాల వెంకటరామరెడ్డి, ఆ అబ్బాయి కూడా ఎస్వి యూనివర్సిటీ తిరుపతి కళాశాల నందు ఏజీబీఎస్సీ పూర్తి చేసి ఇద్దరు ప్రస్తుతం హైదరాబాద్లో బ్యాంకింగ్ టెస్టులకు వాళ్ళకి కోచింగ్ తీసుకుంటున్నారు. నేను 22 సంవత్సరాలుగా ఇంజమూరులోనే ఉన్నాను. 8 సంవత్సరాలు చిట్టేటిమెట్లో, మళ్ళీ 13 సంవత్సరాలు బీసీ కాలనీలో ప్రజెంట్ లెక్కవారిపాలెం స్కూల్లో 22 సంవత్సరాలుగా ఇదే ఇంజమూరులో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఎవరి వాటికి వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ ఫోన్లు చేసుకొని ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించగలిగామంటే అందరి యొక్క కృషి. మరియు మొదట ఆత్మకూరికి పిల్లనాటికి వెళ్ళంగానే శేషారెడ్డి సారు మనల్ని ఆశీర్వదించే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది, నేను వస్తానని చెప్పారు. తర్వాత వచ్చేసి వేణుగోపాల్ సార్ గారిని, ఇందులో నుంచి వచ్చిన వెంకటేశ్వర సార్ గారిని, ప్రసాద్ సార్ అందరూ కూడా మనకు బాగా సహకరించారు. అందరికంటే కూడా మొదట నుంచి కూడా వింజమూరు హై స్కూల్కి గుండెకాయ లాంటి వారు ఎవరంటే మన పులి రాజభక్తిని అంకిరెడ్డి గారు. ఏ విషయమైనా కానీ సులభ సూక్ష్మంగా పిల్లలకి కానీ సమస్య కానీ టీచర్స్ చాలా పరిష్కారాలు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా అందరం ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన బ్యాచ్లో అందరూ కూడా మంచిగా అందరం బాగుపడి ఉన్నాం. అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఒకరికొకరు సహకరించడం వల్లనే ఈరోజు చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళకు కూడా ఇక్కడ మనం తిరునాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మన మిత్రుడు పద్మనాయుడు పరిచయం చేసుకుంటారు. నా పేరు పద్మనాయుడు. 10th క్లాస్ ఇక్కడ చదివాను. కొండాపురంలో 9th దాకా చదివాను. BA వీడి దాకా చదివాను కానీ వంగలాగా జాబ్ కొట్టలేకపోయాను. కానీ చెప్పుల షాప్ పెట్టుకొని 30 సంవత్సరాల నుంచి కావాల్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. 2 అమ్మాయిలు, 2 బీటెక్లు చేసుకున్నారు, జాబులు తెచ్చుకున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేసేసాను. ఇన్ని రోజులకి నాకు ఈ ఆహ్వానం అందినందుకు షాప్ కూడా వదులుకొని వచ్చేసాను మన అందరిని కలుసుకోవాలని. ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రసాద్ సార్ వచ్చేసి ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరికీ మా గురువుగారి ఆశీస్సుల్ని అందజేస్తూ ఇలాంటి సందర్భం వస్తుందని నేను అనుకోలేదు. 90వ బడిలోకి వెళుతున్న నేను ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఇంజమూరు వచ్చి మీకందరికీ ఆనందాన్ని పంచి నేను ఆనందించి వెళుతానని కలలో కూడా అనుకోలే. ఇంజమూరు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే నా ఇంగ్లీష్ టీచింగ్ అనేది ఇక్కడ పూర్తి మెచ్యూరిటీ పొందినటువంటి స్థితిలో ఆ ఇంగ్లీష్ టీచింగ్ ఇక్కడ బోధించడం జరిగింది. దానికి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అందరూ శ్రద్ధగా చదివారు, మంచి పోస్టుల్లో ఉన్నారు. ఎంతో ఆనందించదగిన విషయమే. కానీ ఇది ఒక 7-8 సంవత్సరాల క్రితము జరుపుకుంటే బాగుండేది. అయినా సరే ఎందుకు వచ్చాను 90 ఏళ్ల వయసులో అంటే ఇక్కడ విద్యార్థులు వాళ్ళ ప్రేమని నాకు పంచారు. నా మెచ్యూర్ టీచింగ్ని వాళ్ళకి అందించాను. అది గొప్ప సంతోషం నాకు.
అలాంటి గ్రామం నేను ఇతర స్కూళ్ళలో పనిచేశాను, కానీ విద్యార్థులు ఆ విధంగా రిసీవ్ చేసి వాళ్ళు ఆనందించి టీచర్స్ని ఆనందింపజేసేటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నందుకు నేను చాలా అప్పుడప్పుడు గుర్తొస్తే సంతోషిస్తుంటాను. సరే, పైడాల కృష్ణారెడ్డి గారు మొన్న ఎప్పుడో ఫోన్ చేశారు. అన్నా ఆ డీడీ కూడా తీసేస్తే ఇంకా మంచిది. డీడీవై కూడా తీసేస్తే యు ఆర్ ది కరెక్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయ్యా, ఇలాంటి కార్యక్రమం నేను కావల్లో కూడా 2 సార్లు అటెండ్ అయ్యాను. ఇంత శోభాయమానంగా, ఇంత హృదయపూర్వకంగా ఆహ్వానించి ఇలాంటి ఏర్పాట్లు చేసి అలాంటి ప్రోగ్రాములు జరగల. దయచేసి మాట్లాడితే మా మాటలు వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు మాట్లాడకూడదు. మాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వినాలి. దయచేసి వింటేనే ఆ మాటలు ఎలా వస్తాయో మా గురువు గారు మాట్లాడతారు, వినండి. నేను ఇక్కడి నుంచి దాదాపు 40 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. ఇక్కడ పనిచేసింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలలో నేను ఆనందంగానే టీచ్ చేశాను. విద్యార్థులు సహకరించారు. మంచి వాతావరణంలోనే పనిచేశాను. కానీ ఒక విధమైనటువంటి అనారోగ్య కారణం ఒకటి నన్ను వెంబడించింది. అప్పుడు మీ ఊరికి ముఖ్యంగా గుర్తించదగింది ఏమిటంటే, నేను రోజు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళి స్కూల్ అయిన తర్వాత స్నానం చేసి ఊరి చివరికి వెళ్ళి చెరువు ఒడ్డున కూర్చొని ప్రాణాయామం చేసుకొని మళ్ళా చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. ఒక రోజున పోతూ భగవంతుడా, నీవు ఉన్నావంటున్నారే, మరి ఉంటే నేను అకారణంగా నాకెందుకు ఈ ట్రబుల్ వచ్చింది, నా పని నేను చేస్తున్నానే, ఇది ఏమిటి, నాకేమి మార్గం లేదా అని భగవంతుడు అనుకున్న వాడిని ప్రశ్నించానండి. అది నిజంగానే భగవంతుడు సమాధానం చెప్పాడు. అంటే మీలో భగవంతుడిని గురించినటువంటి అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. మనమంతా గుళ్ళకు పోయి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళమే. కానీ ఆ దేవుడు ఎక్కడో కాదో ఇక్కడే ఉన్నాడో అని సహజ మార్గ రాజయోగం చెప్తుంది. అది అట్లా ఉంచాం. ఒక రోజున వెళుతూ దాన్ని ఇట్లా ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత ఒక 10-15 రోజుల్లోనే నా ట్రాన్స్ఫర్, ఎస్ ప్రసాదరావు ఈజ్ అగైన్ ట్రాన్స్ఫర్ టు గర్ల్స్ హై స్కూల్ కావాలి అన్నారు. అంతకుముందు బాయ్స్ హై స్కూల్లో 7 ఇయర్స్ చేసి ఇక్కడికి వచ్చాను. 3 ఏళ్ళు ఇక్కడ పనిచేసిన తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది. ఆహా, భలే అవకాశం. నేను గుంటూరు జిల్లాకి చెందినవాడిని, కానీ కావలిలో 14 సంవత్సరాలు పనిచేశాను. కావలిలో కూడా మంచి స్టూడెంట్సే ఉన్నారు, తయారయ్యారు. కానీ భగవంతుడు నన్ను ఈ వింజమూరు నుంచి అలా తీసుకెళ్ళి మళ్ళీ కావలిలో వేయడం అనేది ఒక అద్భుతం, భగవంతుడు చేసినటువంటి మేలు. కనుక భగవంతుడు ఎలా ఉంటాడు అనేది ఈ రూపంలో మనకి పనికొస్తాడు. భగవంతుడిని ఎవరు ప్రత్యక్షంగా చూడరు. కానీ భగవంతుడు చేసే మనకు మేలుందే, అది నీకు తెలియకుండానే జరిగిపోతుంది. అది తెలుసుకున్నవాడు భగవంతుని పైన భక్తి పెంచుకొని, ప్రేమ పెంచుకొని ఆ దిశలో కొనసాగుతాడు. ఆ దిశలో కొనసాగడానికి మీకు తోడ్పడేటువంటి శ్రీరామచంద్ర మిషన్ సహజ మార్గ రాజయోగం, అది
మీకు ఎవరికైనా తోడ్పడుతుంది. మనం గుడికి వెళ్ళి పూజలు చేసుకునే దానికే అలవాటు పడిపోయి ఉన్నాం. అలాంటి గుడి ఎక్కడో కాదు, నీ హృదయంలోనే నీ గుడి ఉంది. నీ హృదయంలోనే ఆ దేవుడు అనేవాడు, లేక జీవుడు అనేవాడు, ఆత్మ అనేవాడు, పరమాత్మ అనేవాడు ఇక్కడే ఉన్నాడు అని మీకు అర్థమయ్యేలా, మీరు అనుభూతి చెందేలా చేస్తుంది శ్రీరామచంద్ర మిషన్. లక్కీగా ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే నాకు ఒక వారం రోజుల లోపలే ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఆ ఇల్లు ఎక్కడ తీసుకున్నాను అంటే ముందు బజార్లో శ్రీరామచంద్ర మిషన్ యోగా కేంద్రం ఉంది, మెడిటేషన్ హాల్. దాని వెనక వీధిలో నాకు ఇల్లు దొరికింది. వారం రోజుల్లో అటు వెళ్ళి ఇక్కడ రిసెప్టర్ గారు ఒక్కరే ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమిటండి యోగాశ్రమం అన్నారు, ఇక్కడ ఆసనాలు ఏమైనా నేర్పుతారా అండి అన్నాడు. కాదండి, ధ్యానం అన్నాడు. ధ్యానం ప్రారంభించాలని ఇక్కడికి రాకముందు నుంచే నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. కావల్లో అది ఉందన్న సంగతి నాకు తెలియదు ఆశ్రమం. వెంటనే నన్ను చేర్చుకుంటారా అంటే కొంచెం ఆగండి అని దగ్గరలోనే ఇల్లుంటే తీసుకెళ్ళి ఒక బుక్, చిన్న బుక్ ఇచ్చి ఇది చదివి రండి అన్నాడు. మీరేం చేస్తారు, ఎక్కడ ఉంటారు ఏమిటంటే వివరాలు అడిగారు, చెప్పాను. తర్వాత అప్పుడు నాకు ఆ పుస్తకం అర్థమైందో లేదో, ఎందుకంటే అంత లోతుగా పోలేకపోయాను. ఆ భాష వేరు, ఇంగ్లీష్లో ఉన్నా ఆ భాష వేరు, ఆ భావం వేరు. నాకు ఇంకా అదంత లోతుగా వెళ్ళాల. సరే చదివేసి నేను వచ్చానంటే ప్రాక్టీస్లో దిగాలి అనే ఆకాంక్షతో చెప్పాను, చదివి వచ్చానంటే. కూర్చోండి అన్నాడు. వరుసగా 3 రోజులు 3 అరగంటలు సిట్టింగ్ ఇచ్చాడండి. సాయంత్రం పూట స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత 3 రోజులు సిట్టింగ్ ఇచ్చాడు. అది ఒక అద్భుతం అనిపించింది. సిట్టింగ్ తీసుకుంటున్నప్పుడే తీసుకున్న తర్వాత కూడా అంతకుముందు నేను డాక్టర్ల దగ్గర చుట్టూ తిరిగాను, గుళ్ళకు కూడా వెళ్ళాను. గుడికి కూడా వెళ్ళేవాడిని కాదు, కానీ గుడికి కూడా వెళ్ళాను. గుడిలో ఏమీ లేదు, డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. శ్రీరామచంద్ర మిషన్ సహజ మార్గ రాజయోగం నాకు పునర్జన్మ ఇచ్చింది అనేంత ఫీలింగ్ నాకు కలిగింది. పునర్జన్మ ఎలా ఇస్తుంది, ఇదేమిటండి అని అనుకుంటారు సహజంగానే. సహజ మార్గం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి మహనీయులనండి, మహాశయులనండి, సోదరులు, ఉపాధ్యాయులనండి, ఉపాధ్యాయేతరులు కానివ్వండి, మంచి సదుద్దేశంతో ఏర్పరిచారు. మా సహజ మార్గ రాజయోగం కూడా సదుద్దేశంతోనే ప్రపంచం మానవాళిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని మానవులంతా ఒకే కుటుంబంగా జీవించవలసినటువంటి అవసరం. వెళ్తామంటే వెళ్ళండి, దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ధ్యానం చేస్తూ మీ జీవనం సాగించండి. వింజమూరులో 2 ప్రశిక్షకులు ఉన్నారు. ఆ ప్రశిక్షకుల ద్వారా మీరు శిక్షణ తీసుకుంటూ గురువు పట్ల నమ్మకంతో ఈ ధ్యాన పద్ధతిని, ఆ డిసిప్లిన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే త్వరలోనే మీకు ఆ రియలైజేషన్ వస్తుంది. ఇందులో ఏదో గొప్ప ప్రయోజనం ఉందిరా మానవాళికి అనేది మీకు తెలుసు. మీకు బోరు కొట్టేలాగా ఉంటే ఆపేస్తా. మీకు ఉత్సాహం ఉందనుకుంటే ఎంతైనా చెప్తా, ఎంతైనా మీకు సంసిద్ధత కావాలి. వినాలిరా, ఏదో మంచి మాటలు చెప్తున్నాడే, మన మంచి కోసమేనే అనేటువంటి భావన మీకు కలిగితే రాత్రింబవళ్ళు చెప్పమన్నా చెప్తా. 38 సంవత్సరాలుగా అదే వృత్తిగా, అదే ధ్యాసగా, అదే సేవ చేస్తున్న గురువు గారికి. లేదు కదా? సరే, విసిగి ఎత్తలేదు అంటే బాగుండని. సరే, మరొకసారి మీ అందరికీ మీరు ఆత్మస్వరూపులు, దైవ స్వరూపులుగా మిమ్మల్ని నేను భావిస్తున్నా. అందువల్లనే మీకందరికీ హృదయపూర్వకంగా మీకందరికీ నమస్కారాలు చేస్తూ ఈ
సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఏకప్రపంచ భావనకు దోహదపడుతుంది అని నేను భావిస్తున్నాను. ఇలాంటివి జరుగుగాక. అందరికీ మా గురువు గారి బ్లెస్సింగ్స్ వచ్చిన వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ బ్లెస్సింగ్స్ వస్తాయి. అదే సద్భావన, అదే ఏకప్రపంచ భావనకు తీసుకెళ్తుంది. దయచేసి కొంచెం ఆలోచన చేయండి. నమస్తే. రెడీ సార్, చూడండి మేడం. సార్ రెడీ సార్, చూడాలి. అలాగ ఓకే. గ్రూపు తర్వాత ఇండివిజువల్గా సన్మానిద్దరు. గ్రూప్గా మొదట శేషారెడ్డి సార్ని మహిళలు వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సన్మానిద్దాం. తర్వాత శేషారెడ్డి సార్ని ప్రసాద్ సార్ యొక్క సతీమణి గారు, అమ్మగారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. శాల్వాతో సన్మానిస్తారు. ఇక్కడ పిల్లలు భోజనం అయిపోతా నెల కూర్చున్న కాడ ఇచ్చారు. ఇచ్చేస్తే ఇచ్చేసేయండి. ఓకే మేడం ఒక సైడ్ అండి. మేడం ఏసీ సీట్ వచ్చేయండి మేడం. హలో మేడం కొంచెం అనుకోండి. ఒకసారి పట్టుకొని నిలబడి మేడం చూడండి మేడం. లాస్ట్ ఓకే రెడీ ఇలా చూడండి మేడం. మేడం ఒకసారి పట్టుకోండి మేడం, పట్టుకోండి సార్ ఒకసారి చూడండి సార్ రెడీ మేడం చూడండి. అందరూ రెడీ చూడండి. పైన వాళ్ళందరూ పక్క పోయినలే కానీ ఉండేవాళ్ళు. ఒకసారి ఇటు చూడండి. సార్ కొంచెం వెనక్కి సార్. అందరూ ఇటు చూడండి సార్. సార్ చూడండి సార్. రెడీ చూడాలి. రెడీ లేదు ఇచ్చిరండి. పట్టుకొని బాగుంటుంది. కండిషన్ సార్. రెడీ సార్. మిగతా మిత్రులు రావాలి. సన్మానించిన వాళ్ళు పక్కకి వెళ్ళండి. ఎవరైతే సన్మానించకుండా ఉంటారో వాళ్ళ మిత్రులు పైకి రావాలి. కేవి అందరు రండి. నారాయణ వృత్తలో ఆ విధంగా పెట్టండి. అందరూ కార్యక్రమంలో పాల్గొన్నట్టుంటుంది. కొండాడి ఒక్క నిమిషం అంతా దేవి నేను బట్టలు పెట్టాను. మీరు ఆడండి. హలో సార్ రెడీ సార్. అలాగే ఉండాలి. అందరూ చూడాలి. సార్ శేషారెడ్డి సార్ని వస్త్రాలతో సన్మానిస్తారు. కొంచెం అందరి తరపున మిత్ర బృందం తరపున వారు సన్మానిస్తారు. చూడండి సార్. హ్యాండ్స్ డౌన్ చేయండి. ఓకే రెడీ సార్. చూడాలి అందరూ. సార్ చూడండి. ఇక్కడ చూడండి. మీరు మమ్మల్ని ఆదరించి సత్కరించినందుకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నన్ను అడిగారు జోపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళు, సార్ మీరు ఏం డైట్ తీసుకుంటారు అని. నేను డైట్ ఏం తీసుకోవడం కాదు, నేను రిటైర్ అయ్యి 17 సంవత్సరాలు అయింది. దీనికి మార్గం ఏంటంటే మనం సంతోషంగా ఉండడమే మనం ఆరోగ్యానికి ముఖ్య కారణం. మన ప్రసాదరావు మాస్టర్ ఇందాక చెప్పారు,
ధ్యానం అనేది మనసును ఏకాగ్రతగా ఉంచుతుంది. మనలో ఉండే దైవాన్ని సందర్శించేదానికి స్కోప్ ఉంది. నేను కూడా రామచంద్ర మిషన్ సభ్యుండే కాబట్టి మేమిద్దరం కూడా రామచంద్ర మిషన్ సభ్యులము. ఆ ధ్యానమే మమ్మల్ని ఇంతవరకు కాపాడుతుంది. మనం చేసే పనులు కూడా మంచి పనులు, ఒకరికి పరోపకారం చేస్తే మనకు ఆరోగ్యం మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. మేము ఇప్పుడు ఆత్మకూరులో 100 పడకల ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రిలో మనకు తెలిసిన ఆయన రోజు బయట నుంచి వచ్చే రోగులకి, వాళ్ళ సహాయకులకి, ఆసుపత్రి సిబ్బందికి 900 మందికి ఉచితంగా భోజనం పెడతారు. 5 రకాల కూరలతో హోటల్ భోజనం లాగా పెడతారు. ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా ఆయన పుట్టిన ఊరికి సేవ చేయాలని చేశారు. మా అదృష్టం ఏంటంటే దాని నిర్వహణ మొత్తం బాధ్యత నెలకి 20 లక్షల రూపాయలు నా చేతి మీదుగా నిజాయితీగా ఖర్చు పెట్టడం ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తే మా ఆరోగ్యానికి ముఖ్య కారణం. ధన్యవాదాలు. అలాగే సార్. మన మిత్ర బృందం సన్మానిస్తారు. సన్మానం చేసినటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళాలి సార్. సన్మానం చేయకుండా ఎవరైతే అయ్యండి సార్ మాల అయ్యండి మన క్రాప్ టీచర్ రాజరత్నం సార్ని మన మిత్ర బృందం శాల్వాతో దండతోటి సన్మానిస్తున్నారు. తర్వాత కొంతమంది వస్త్రాలతోటి సన్మానిద్దాం. సార్ చూడండి సార్, రెడీ సార్, అలాగే ఉండండి సార్, చూడండి. ఓకే సార్. సార్ వస్త్రాలతోటి సీను మేడం చూడండి మేడం, మేడం ఇక్కడ మేడం సార్ చూడండి సార్. ఓకే మన సార్ చూడండి సార్, దగ్గరండి అలాగే ఉండి సార్. ఓకే జై సార్, జై సార్, పెట్టు. ఏంటి చూడాలా సార్? సార్ అందరి దగ్గర రండి సార్. ఓకే రెడీ సార్, చూడండి సార్. సార్ సార్ చూడండి సార్, రెడీ మేడం, కళ్ళు మీద రెడీ. తర్వాత ఏవిఎస్ మూర్తి మన మిత్ర బృందం తరపున వారి సత్యమని సార్ని సన్మానిస్తారు. రండమ్మా. సార్ చూడండి సార్, అందరూ చూడండి సార్. సార్ చూడండి సార్. సార్ అలాగే ఉండండి సార్. సార్ చూడండి సార్, కొంచెం సార్ ఒకసారి చూడండి సార్ అలాగే. చూడండి, మనం పిలవగానే 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వయసులో కూడా మనందరినీ ఆశీర్వదించడానికి మనందరినీ కూడా చంద్రశేఖర్ సార్ ఆరోగ్య పరిస్థితులు బాగలేక రాలేదు. కృష్ణమూర్తి గారు సార్ వచ్చేసి వాళ్ళ బంధువులు ఏదే ఇబ్బంది అయిన వల్ల రాలేదు. ఇక్కడ ఈ వసతిని మనకు అనుమతించినటువంటి బాలూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాలకొండ సార్కి, వారి సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ మనకి ఈ టెంట్లన్నీ కూడా వేసి
చల్లదనాన్ని అందించినటువంటి మన మద్దూరు కన్నయ్య గారికి, భోజనం ఏర్పాటు చేసినటువంటి మరియు అందరూ చెప్తాను, మన మిత్రుడు అప్పుడు రాత్రి 1:30 అప్పుడు ఫోన్ చేసిండు. అది 1 గంట 2 గంటల ఫోన్ చేసుకొని మన అందరి కృషి కూడా ఇది ఏకాగ్రతగా మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోమన్నారు. యోగా అనేది మన శేషారెడ్డి సార్ కూడా చెప్పారు, రామచంద్ర మిషన్. సార్ అలాగే సార్ చూడండి సార్, అలాగే సార్. వీడియో ఫోటో తీరా బాగా సార్ కొట్టేది. పైనుంచి కొట్టండి సార్, పైనుంచి కొట్టండి చేతిలో. దగ్గర సార్. ప్లేట్లు మాత్రం దయచేసి డస్ట్బిన్లో మాత్రం వేయండి. గట్టిగా సార్, 70 సార్, గట్టిగా అర్పించినప్పుడు దెబ్బ కొట్టుకున్నారా సార్? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి. ఇండియా ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ప్రెసిడెంట్. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పారు మీరు, కానీ దగ్గరికి వచ్చారు మీరు. అది హిందీ ఇవ్వకూడదు. హలో, yes, correct. 2,80,000. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ప్రెసెంట్ శాలరీ 2,80,000. గూగుల్ లోకి వచ్చేసారా? 3 lakhs అని చెప్పానా, 1.6 అని చెప్పానా, అలా గెస్ చేస్తారా? ఓకే, నరేంద్ర మోదీ సార్ ఇది చూడండి. ఇది ఈ గ్రూప్ లో ఇప్పుడు రాసి పెడతా, గుమ్మడికి ఇస్తా. ఆల్రెడీ ఇచ్చింది కాక దీనివల్ల మళ్ళీ 5,000 సంపాదించి ఇచ్చాడు. మనకి ఎట్టు ఉపయోగపడుతుంది.
వేసుకోవాలనా వేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు అరే
ఉడుకెత్తిపోతుంది హరి 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 లా 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 మిత్రుడు పోకరమయ్య అదిరిపోయింది కాబట్టి ఆ రోజు తెలిసి తెలియని వయసు ఒక రకంగా 10th క్లాస్ ఏజ్ లోపలంటే మరి ఇన్నోసెంట్ ఏజ్. ఆ సమయంలో మనకి మనం ఆ రోజు అనుభవాలకు వచ్చిన కొన్ని తీపి గుర్తులు చెప్పుకుందామని ఆలోచనతో మళ్ళీ నాకు అవకాశం ఇస్తే నిర్వాహకులు మళ్ళీ నేను 5 నిమిషాలు మీ ముందుంటానని చెప్పాను. అట్నే అవకాశం వచ్చింది కాబట్టి ఛాన్స్ తీసుకుంటున్నా. నేను బాగా గుర్తు నాకు మిత్రత్రయము మిత్రద్వయము. అలాగా మిత్రుల్లో 2-3 కలిసి ఒక బ్యాచ్, 4 కలిసి ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు. వాళ్ళల్లో చక్కగా నాకు మిత్రత్రయం అంటే గుర్తొచ్చేది ఏసీను, మోహమ్మద్ రెడ్డి, పెరుమాళ్ళు ముగ్గురు. ఎక్కడికి పోయినా సరే ఒకటేగా పోయేవాళ్ళు, ఒకటేగా వచ్చేవాళ్ళు. అలాగే ఈ వంగాలు లేని ఇద్దరు కూడా 3rd క్లాస్ నుంచి ఒకే బ్యాచ్. అందువల్ల అనుబంధం అట్నే వచ్చి 10th క్లాస్ సమయానికి ఎలక్షన్స్ వచ్చేసి ఎలక్షన్స్లో పోటీ చేయాల్సి వచ్చి మేము హాస్టల్ వల్ల ఒక సహకారం తీసుకొని బ్యాచ్లో పొద్దున్న చెప్తున్నాడు, మా 116 ఓట్లు తేడాతో గెలిచిన ఎస్పీఎల్ అంటున్నాడు. తండ్రి విశ్వనాథ అంటే ఎత్తేవాడు. ప్రసన్న అనే మన లేడీ స్టూడెంట్ ఉన్నది ఫ్రెండ్, ఆమె పాట ఏదో ఒకటి వెంటనే దేవుడి పాట. అలాగా అప్పుడు ఎందుకనో మరి నా మైండ్లో విప్లవ గీతం ఒకటి గుర్తొస్తుండేది. ఎర్రమల్లెల చిత్రంలోది రంగారావు పాట. అది ఎందుకు వచ్చింది అది నిలబడిపోయింది తెలియదు మనకి. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది ఎర్రమల్లి సినిమాలో. ఓ లగ జిగి జిగి లగ జిగి జిగి జిగిలగ లగ లంబాడి జనక జనక తగిట తగ తాళం చేస్తూ తిరగబడ అన్న నువ్వు విరగబడర అన్న ఎండనక వాననక రేయనక పగలనక ఎండనక వాననక రేయనక పగలనక పొలము పుట్రాయంటూ పనిచేసే కూలన్నా లగ జిగి జిగి లగ జిగి లగ లగ జిగి లంబాడి జనక జనక తగిట తగ తాళం చేస్తూ తిరగబడర అన్న నువ్వు విరగబడర అన్న. అంతేనన్నా నాకు. థ్యాంక్ యూ. బంగారు కోటు దుబాయి సేటు చెయ్యే పట్టిందో ఆజా బుల్బుల్ దుబాయి లేపుకో పోతానంటుందో.
నేలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోను భూమిపై వేసిన పేపర్ ఫ్లైటులు నగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన కళ్యాణి తెచ్చిన లెంపకాయలు మరపురాని మీ మనసు గమనించండి ఎక్కడో పెరిగి ఇక్కడే చిలిపి తనకు చివరి మలుపురా We miss you. We miss all the fun. We miss all the joy. We miss you.
ముద్దు పేరు
కూలింగ్ నిల్లయ్యి. Raise the volume. Let's dance on some mass stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టదాన్ని సెవలి రకన చుట్టదాన్ని సేతి నక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా పంచమావిడి తోటగాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుపివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుపివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా ఇక్కడే ఉన్నాడు. అయితే మొయిద్దీన్ అయితే కొద్దిగా లావు ఉండేవాడు అనమాట. అయితే ప్రతిసారి మేము అంటే కబడ్డీకి అతన్ని పంపించేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఇతను లాక్కొని తీసుకురాలి వస్తున్నారు అందరిని అనేసి మేము పోతే వాళ్ళు ఎత్తుకునేస్తున్నారు అక్కడ ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నారట. వాళ్ళేమో చాలా హైట్ ఉన్నారు బాగా. కావల్లో ఆల్రెడీ టౌన్ కదా అది టౌన్లో కాబట్టి కొద్దిగా హైట్గా బాగానే వెయిట్గా ఉన్నారు. అంటే మేబీ దట్ ఏజ్ మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. వాళ్ళంతా బాగా హైట్ వెయిట్ ఉండేవాళ్ళు జూనియర్స్ అనుకుంటారు. మేమే జూనియర్స్ లాగా కనిపిస్తున్నాం బాగానే. పదిసారి మేము పోయినప్పుడల్లా మమ్మల్ని తీసుకెళ్ళిపోతుంటారు. మా అక్కడ లైన్ దాకా తీసుకొచ్చే వాళ్ళు కాదు అసలు. మేము ఎంత పీకినా కానీ మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు కాదు. సరే మొయిద్దీన్ పంపిస్తే మొయిద్దీన్ అంటే బాగా లావుగా ఉండేవాడు అనమాట. వాళ్ళు ఒక 6 మందిని తీసుకొచ్చేసాడు ఒకేసారి. ప్రతిసారి 4-5 పట్టుకొచ్చేవాడు అనమాట. మేము అనుకున్నామాట ఈసారి గెలిచేస్తాం అనేసి. లాస్ట్ ఛాన్స్లో ఏంటంటే బాగా తెలిసిపోయింది ఈ మొయిద్దీన్ లాగేస్తారు అనేసి. ఇటుపక్క ముందు పక్క నుంచి తోసుకుని వాటిలో తీసుకెళ్ళిపోయారు అటు సైడ్. అప్పుడు అనిపించింది అనమాట అంటే టౌన్లో దట్ లెవెల్ ఈజ్ హై. అంటే ఏదర్ మేబీ హైట్ వెయిట్. అప్పుడు అనిపించింది అనమాట మేము ఖచ్చితంగా ఓడిపోతాం తెలుస్తుంది. మేబీ ఇంకా అది ఓడిపోయాం అనుకో ఇట్ మేబీ ఓడిపోతే అది వేరే సంగతి. అంటే ఫైట్ అయితే జరిగింది కదా అదొక పెద్ద ఎక్స్పీరియన్స్. అంటే దాన్ని బట్టి అర్థమైందంటే మనం కూడా ఆ హైట్లో వెయిట్లో ఉండుంటే మనం కూడా లాగొస్తున్నాం అనమాట. అదొక పెద్ద ఎక్స్పీరియన్స్. టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి రోజు ఆట ఆడేవాళ్ళం అనమాట. కనక చెట్టు పైన ఎక్కేది దిగేది ఒక ఆట ఉంటుంది అనమాట. అందరూ చూస్తుంటారు మేబీ 6th లోను 7th లోను. అయితే నా వల్ల ఒక కొమ్మ ఇరిగిపోయింది ఒక రోజు. నేను ఎక్కువ ఆడేవాడిని అనమాట. కొమ్మ ఇరిగిపోతే అది పోయి శేషారెడ్డి సార్ వెళ్ళిపోయారా? ఓకే 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 ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయారంటే ఎవరు ఎరుక్కొట్టారంటే ఈ కృష్ణారెడ్డి ఎరుక్కొట్టాడు కొమ్మ అనేసి. ఒక్కటి ఇచ్చాడు అన్నమాట గట్టిగా నాకు. నేను ఇంకేం మాట్లాడలేదనమాట. ఎరగొట్టేస్తాం కొట్టాడు సరే వెళ్ళిపోయాను అనమాట. అంటే మీరు కూడా ఇప్పుడు ఆలోచించి కొమ్మలు ఎరగొట్టినందుకు కొట్టిన అవసరం లేదు. అది న్యాచురల్లీ ఇరిగిపోయింది ఆడాము. దట్ మేబీ ఓకే. ముగ్గురు సీనేనా? అరే 3 ఫోటోలు సీనియర్ అయ్యా. ఇందిరా వాడు ఎవడు? కాదు తర్వాత
ఈడెవరు చెప్పండి, ఈడెవడో ఎవరోళ్ళు? గుమ్మడి కృష్ణారెడ్డి వీడు గుమ్మడి కృష్ణారెడ్డి వాడేవాడు ఆడవాళ్ళు చెప్పండి ఈడెవరు ఆడవాళ్ళు ఛార్జ్ ఇస్తే వాళ్ళు ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే ఈడెవరో చెప్పాలమ్మా. వాడేనా నారాయణ? వాడినోడు ఏవి కాదు, ఎవరో చెప్పండి. వాడు ఎవడో తర్వాత ఫోటో మారనా? బయట కూర్చుంటారు హనుమంతు లేరురా మాధవరావుడా. అయితే వాడు ఫోటో వరే, నీ ఫోటో నువ్వు కనుక్కోలేవా? అంతే మరే పెరుమాళ్ళు వచ్చిన్నారా? పొద్దున వచ్చి ఇప్పుడు పోయిందా? తీసుకున్నది 7,000 కదా. వీడు సింగిల్ మొగుడు అంటుండా. ఓన్లీ వన్ వైపుతో వస్తున్నానంటే ఎవరైనా ఉమామహేశ్వరుడి చనిపోయి ఉన్నారు. వారి ఫోటోలు సేకరించడం జరిగింది. 10 మంది చనిపోయిన వాళ్ళు తెలుసు, కానీ ఒక 6-7 ఫోటోలు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూద్దాం. మద్దూరు బాలకృష్ణారెడ్డి, నడుమూరు. కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోయాడు. గణపం రఘు, పోలేరమ్మ గుడి వెనకాల తేలుగుడి చనిపోయాడు అబ్బాయి. 10th క్లాస్. గణపం రఘు. తర్వాత నెల్లూరు ఇంజమూరులోనే ఉండేవాడు. మహంకాళ వెంకటేశ్వర్లని నెల్లూరులో ఉంటూ చనిపోయాడు. స్టార్టింగ్ లోనే చనిపోయాడు. 10th అప్పుడు ఎంటర్ అయిపోయాడు. హై స్కూల్ అయిపోయింది. ఎవరు? ఆత్మకూరులో డిగ్రీ చదువుతూ చనిపోయాడు. కాలం చెల్లి మిద్దె కృష్ణారావు గూడూరులో బంగారు వ్యాపారం చేసుకుంటూ ఇటీవల కాలంలో చనిపోయాడు. సోరం అదరత్ రెడ్డి మనతో పాటు 10th దాకా చదివాడు. సోరం అదరత్ రెడ్డి అనారోగ్య కారణంగా చనిపోయాడు. అందరు మిత్ర బృందం అందరం తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మన గురువు గారు కూడా దాదాపు 75 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ, నడవలేని వయసులో ఉన్నప్పటికీ కూడా
మనందరి ఆహ్వానం మేరకు శిష్యులను చూడాలనే ఉద్దేశంతో వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఇప్పటి వరకు మనతో గడిపినారు. వాళ్ళకు కూడా మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఉదయం నుంచి అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. మన పైన కృష్ణారెడ్డి అయితేనేమి, వంగాల వెంకటేశ్వరులు అయితేనేమి, అన్ని ఏ శ్రీనివాసులు అంటే పేరున మొత్తం ఒకరని కాదు, అందరూ కూడా గ్రూపులు క్రియేట్ చేసి అందరినీ నంబర్లన్నీ పోగు చేసి ఒక వేదిక మీద చేర్చడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు అందరం కలుసుకోవాలి, తప్పనిసరిగా అందరికి ఇక్కడ చేరాలి అనేటువంటి ఉద్దేశం. మొత్తం మీద కొంత ఖర్చులు పోను సుమారుగా ఒక 30,000 అటు ఇటు కొంత మిగిలి ఉండొచ్చు. తర్వాత కృష్ణారెడ్డి మనకి గ్రూప్లో అనేటువంటి భావన కొంతమంది ఉంది. వాళ్ళు ఇప్పుడు నాతో కొంతమంది చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ మిగిలినటువంటి అమౌంట్, తర్వాత ఎవరైనా ఇచ్చేటువంటి అమౌంట్ మొత్తం కలిపి మన పాఠశాలకు ఉపయోగించే విధంగానా, లేదా ప్రతి సంవత్సరం పాఠశాలలో కొంత అమౌంట్ ఏర్పాటు చేసి ఆ అమౌంట్తో మన బ్యాచ్ తరఫున 81, 86 బ్యాచ్ తరఫున ఆల్రెడీ ఇచ్చున్నారు. కొంతమంది ఇప్పుడు ఇస్తామనే వాళ్ళు కూడా కొంతమంది మొత్తం అంతా గ్రూప్లో మొత్తానికి అకౌంట్స్ తెలియజేయడం జరుగుతుంది. దాన్ని కూడా అందరూ సహాయం చేద్దాం. అది ఎలా చాలా దూరం నుంచి చూస్తున్నారు, వారికి కొంత వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి అందరూ ఉండి రేపు రథోత్సవ కార్యక్రమం చూసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఎవరైనా వచ్చేటువంటి ఫ్యామిలీస్ కొంతమంది రూమ్స్ తీసి పెట్టున్నాం. కొంతమంది మిత్రులు మా సొంత ఇల్లు ఉన్నాయి, మీరు ఏం ఫీల్ కాకుండా మీ ఇంటిలాగానే భావించి మా ఇళ్ళలో కూడా మీరు స్టే చేయొచ్చు. తప్పనిసరిగా మా అందరి ఆహ్వానం మేరకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు, వైజాగ్ రకరకాల దూరం నుంచి అందరిని కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన సీనియర్స్ మన 86 బ్యాచ్ కదా, 85, 84 బ్యాచ్ గెట్ టుగెదర్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం రేపే కదా రథోత్సవం. వాళ్ళు మన బ్యాచ్ అంటే వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అప్పుడు కొంచెం మిగిలిన డబ్బులు వేసుకుని ఇప్పుడు కొంతమంది వేసుకొని ప్రతి రథోత్సవం రోజు అన్నదానం చేస్తాం. మన సీనియర్సే, మనకు అందరూ తెలిసే ఉంటుంది. మన సీనియర్స్, మన బంధువులు ఉంటారు, మన క్లాస్మేట్లు ఉంటే మన చాలా మంది మన ఊళ్ళోనే ఉంటారు అందరూ దాదాపు. అదొక కొంతమంది అది చెప్తే, కొంతమంది 10th ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఇద్దామని చెప్తే ఫస్ట్ చిన్న 5,000, 10,000, 5,000 అంటే ఎంత బ్యాంకులో వేసి ఈ విధంగా ఎంత వడ్డీ వేద్దామని కొంతమంది అంటే, కొంతమంది చెప్పారు ఒకరికి కాకుండా మనిషికి 500 కానీ 1000 కానీ ఒక 5 మందికో 10 మందికో ఇస్తే ఇంకా 10 మందికి మన గురించి మన 85, 81, 86 బ్యాచ్ గురించి బాగా చెప్పుకుంటారు కదా, మనం ఇచ్చే అమౌంట్ 4 విధాలుగా చేయొచ్చు అని చెప్పి కొంతమంది చెప్పారు. అది ఏ విధంగా మీరు ఏ విధంగా చేయాలనుకుంటే మీరు అందరూ కలిసి ఈ విధంగా చేద్దాం అనుకుంటే అంటే అన్నదానం అయితే కొంతమంది ఉండి ఎక్కడైనా అనాథ శరణాలయంలో ప్రతి సంవత్సరం మన 81, 86 బ్యాచ్ అని ఒక అమౌంట్ వడ్డీ రూపంలో కానీ అది లేదా మనం ఇంత కలిసి ఇవ్వదలుచుకుంటే మన పేరు మీద 81, 80 వింజమూరు హై స్కూల్ బ్యాచ్ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాయి. అది కొంతమంది చేస్తున్నారంటే అది కూడా చెప్పారు. అది ఏ సలహాలో మీరు ఆలోచించుకొని ఏది చేద్దామా, మనకు వచ్చే బడ్జెట్ని బట్టి మిగిలితే ఎవరన్నా ఇవ్వాలి చేయాలి అనుకుంటే దాన్ని బట్టి ఈ 3 ప్లాన్లు ఏదన్నా ఉంది, మీకు ఏదన్నా కొత్త ప్లాన్లు ఏదన్నా ఉంటే చెప్పండి, అది కూడా ఆలోచించి చేద్దాం. ఓకే. ఎస్ఐ మ్యూజికల్ చైర్స్ లో ఫస్ట్ ప్రైజ్ అమ్మ వచ్చారు. సార్ అలాగే సార్ పూర్ణాగర్కి వచ్చింది. చూడండి సార్ దగ్గర సార్ చూడండి రెడీ. థర్డ్ ప్రైజ్ ఎవరు వచ్చింది? లేదు థర్డ్ ప్రైజ్ వచ్చింది ఎవరు? లాస్ట్ ముగ్గురు ఉన్నది ఎవరు? మందు పెంచిరెడ్డి భార్యనా? బృందాన్ని అందరికి, ముఖ్యంగా మహిళలకు అందరికి కూడా మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అందరూ ఫోటో పేరు చదువుతారు, ఒక్కొక్కరు వచ్చేసేసి మెమెంటో తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఫోటో తీసుకున్నప్పుడు చూసుకోండి. చూడండి సార్, రెడీ 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 సార్, రెడీ సార్. కూర్చోరా అన్న, మెట్టు కాడ కూర్చోనా. రెడీ సార్.
అలాగ ఉండాలి. ఒక్క నిమిషం సార్, అలాగ ఉండండి. ఓకే, రెడీ సార్, చూడండి. రెడీ? ఓకే.